జనరల్‌గా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అడుగుతారు. మేము సబ్స్క్రైబ్ గూడా అడగట్ల. నాకు మా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే కామెంట్ ఇంపార్టెంట్. చాలా పెద్ద సర్వే చేస్తున్నాము. అసలు నిజంగా ఒక పెద్ద పోల్ పెడుతున్నాము. బిగ్ బాస్ మీ చేతికి అధికారాన్నిచ్చి ఇంట్లో ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళని బయటికి పంపించేయంటే మీరు ఎవరిని పంపిస్తారు? భరణిని బయటికి పంపిస్తాను. శ్రీజాని బయటికి పంపిస్తాను. ఒక్క 1000 కామెంట్లు అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చేసుకోవద్దు. నేను అడగను కూడా అడగట్లే మిమ్మల్ని. చేసుకోకపోయి నేనేం ఫీల్ కూడా గాను. అసలు చేసుకోమని కూడా అడగట్లే. బట్ కామెంట్ మాత్రం దయచేసి నాకు ఇవ్వండి. నా టీంకి ఇవ్వండి. ఈ వీడియో కోసం కష్టపడే మా ఛానల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కొండంత బలం వస్తుంది. ఇక నిన్న మనం శ్రీజ జరిగినటువంటి అన్యాయం గురించి అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. బిగ్ బాస్లో అయినా రియల్ లైఫ్లో అయినా అన్ని రకాల యాంగిల్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ప్రతి కాయిన్కి ప్రతి నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. సో రెండు వైపులా ఖచ్చితంగా చూడాలి. అది కాకుండా ఆ నాణ్యానికి చుట్టుపక్కల వేరే అడ్జసెంట్ రేడియస్ ప్లేసెస్ ఉంటాయి, డయామీటర్స్, అక్కడ కూడా 360 డిగ్రీలు కూడా చూసుకోవాలి. నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. అలాగే దాంతో రకరకాల వైపులు కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా మనం చూసుకోవాలి. సో శ్రీజ వ్యవహారంలో అంటే తనకు సపోర్ట్గా ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ తనకు సపోర్ట్గా ఉన్నవన్నీ కూడా నేను మాట్లాడుకున్నాం. ఇవాళ తనకి అగెనెస్ట్గా ఉన్నటువంటి పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుని అందులో ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది మనం డిక్లేర్ చేద్దాం. శ్రీజ లోపలికి వస్తున్నప్పుడు, అంటే శ్రీజకి అగెనెస్ట్గా ఉండవాళ్ళు చెప్పేది ఏంటంటే, శ్రీజ లోపలికి వస్తున్నప్పుడు తనకి ఓటింగ్ ఉంటుందని ఖచ్చితంగా తెలుసబ్బా అంటున్నారు. నాతో పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు నేను చాలామంది తెలుసు. అందుకనే తను కాన్ఫిడెంట్గా ఉంది. ఎలా ఉంది కాన్ఫిడెంట్గా? బయట నాకు బ్రహ్మాండమైన సింపతి ఉంది, భరణికి ఆ సింపతి లేదు. సో నన్ను సింపతి ఓట్లు గెలిపించబోతున్నాయి, నన్ను లోపలికి పంపిస్తారా సస్తారా, నా ఎలిమినేషన్ తప్పు అని బోల్డ్ మంది, లక్షల మంది పోరాడారు బయట నా కోసం. వాళ్ళందరూ ఓట్లు వేసి తీరుతారు, పోల్ ఉండబోతోంది అని ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ అనండి, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనండి, రియల్ కాన్ఫిడెన్స్ అనండి, ఏదైనా కానీ శ్రీజాలో కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైనా కానీ అనే మాటలైతే డెఫినెట్లీ వినిపిస్తున్నాయి. అందుకే అంటే టాస్క్లు ఓడిపోయినా కూడా రియంటీలో నన్నే ఉంచుతారు ఇక్కడ అనేటువంటి కాన్ఫిడెన్స్ శ్రీజాలో కనిపించింది అంటున్నారు వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ వల్లే నామినేషన్స్ రోజు రాగానే వచ్చిన మొదటి రోజే, అంటే తనూజ మీద ఫస్ట్ డే నుంచి తను రెచ్చిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే అంటే తనూజ గారు అని కూడా పిలవను నిన్ను, ఎందుకంటే అక్క అని పిలిస్తే రేపు పొద్దున చెల్లే కాబట్టి ట్రోఫీ నాకు వస్తే ఇచ్చే నాదే కదా చెల్లి అంటావు అని డైరెక్ట్ తనూజతో పెట్టుకుంది. అంటే బయట నుంచి చూసినప్పుడు తను ఏమనుకుందంటే, లోపలికి వెళ్ళి తనూజకి సరైన ప్రత్యర్థులు లేరు కాబట్టి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది తనూజకి అగెనిస్ట్గా మారుతున్నారు కాబట్టి నేను తనూజకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతాను. అట్లీస్ట్ గెలవకపోయినా వర్స్ట్ కేసులో టాప్ 5లో ఉంటా, ఇంకా కొంచెం నా పరిస్థితి బెటర్గా ఉంటే నేను తనూజకి ప్రత్యర్థిగా నిలబడగలుగుతా అనే ఒక ఇన్పుట్ని తను తీసుకుంది. అంటే తనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ నుంచి తను అట్లా అర్థం చేసుకుంది సిచ్యువేషన్ని. సో అందుకని లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి రచ్చ చేస్తుంది. సో అసలు అంటే రేపొద్దున నాకు ట్రోఫీ వస్తుందని తనే చెప్పి, రేపొద్దున నాకు ట్రోఫీ వచ్చిన తర్వాత చెల్లివి కాబట్టి నాకు ఇచ్చేసే చెల్లి అని అంటావు అని తనూజ అని, అందుకే నేను అక్క అని పిలవట్లేదు అనేసి చాలా పెద్ద మాట అనింది. సో చాలా స్ట్రాంగ్ మాట అనేసింది శ్రీజ. అక్కడి నుంచి కూడా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. సో సపోర్టివ్గా ఉంటున్నారు, బాండ్లు పెట్టుకుంటున్నారు అనే మాటలు మాట్లాడుతూ, కానీ తను మూడిట్లో ఒక టాస్కే గెలిచినా అది కూడా కళ్యాణ్ యొక్క సపోర్ట్తోనే క్లియర్ కట్గా గెలిచింది, అందులో డౌట్ లేదు. సో ఏ డెమన్ పవన్ అయితే ఫస్ట్ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడి తను గెలిపించడానికి ప్రయత్నం చేశాడో ఆ డెమన్ పవన్ ఈరోజు పక్కన పెట్టేసింది శ్రీజ. నువ్వేం మాట్లాడుతున్నావు అని సైలెంట్గా ఉండు నువ్వు అన్నట్టు కొన్ని స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా మాట్లాడుతుంది. సో విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తోంది శ్రీజ అనే ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్లో కూడా సెకండ్ వీక్ డీమన్ సేవ్ చేశాడు ఇతన్ని, ఈమెను సేవ్ చేశాడు డీమన్, కెప్టెన్గా ఉన్నాడు అతను. కానీ అదే వీక్లో కనుక ఇతను సేవ్ చేయకపోయి ఉంటే ప్రియా శెట్టి ప్లేస్లో అదే వీక్ శ్రీజ వెళ్ళిపోయేది. సో అప్పుడు ప్రియాని సేవ్ చేయకుండా డిమన్ పవన్ శ్రీజాని సేవ్ చేశాడు, లేదంటే ఆ వారమే వెళ్ళిపోయేది శ్రీజ అని అంటారు. సో ఇన్ని రోజులు హౌస్లో ఉంది అంటే డిమాన్ పవన్ వల్లే తను ఉన్నది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి డిమన్ మీద విశ్వాసం లేదు ఈ అమ్మాయికి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో బ్యాక్ స్టాబ్ అంటే కళ్యాణ్ని డెమాన్ పీకేస్తే, మీకు అప్పుడు కూడా శ్రీజ కూడా ఉంది హౌస్లో కెప్టెన్సీ టాస్క్ అప్పుడు, కళ్యాణి డెమాన్ పక్కన పెట్టేస్తే చాలా బిగ్గెస్ట్ అలిగేషను వెన్నుపోటని అని వేశాడు ఒక అలిగేషన్. ఆ అలిగేషన్ వచ్చిందే శ్రీజ నుంచి కదా అనే మాటలు కూడా ఉన్నారు. అయితే ఆ ముద్ర వేసిందే శ్రీజ. నువ్వే బ్యాక్ స్టాప్ చేసావు, నేను రీతుని తీస్తానని చెప్పాను, కానీ నువ్వు కళ్యాణ్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా కళ్యాణ్ని బ్యాక్ స్టాప్ చేసావు అని ఆడియన్స్ మైండ్లో కానీ పవన్ కళ్యాణ్ మైండ్లో కానీ ఆమె చాలా తీవ్రంగా ఎక్కించిందన్నది కూడా బిగ్గెస్ట్ ఆరోపణ. సో అందుకే కళ్యాణ్ ఏ టాపిక్ వచ్చినా డీమన్ మీద కోపం పెట్టుకున్నాడు, తను బ్యాక్ స్టాప్ చేస్తాడని మొన్న కూడా అతని మెడలో బోర్డు వేయడం ఉన్నాడు.
సో ఆడియన్స్ నిజంగానే అతను బ్యాక్ స్టాప్ చేశారా అనే ఉద్దేశంతో ఎప్పుడు చూసినా తక్కువలోనే అతని పొజిషన్ని పెడుతూ వస్తున్నారు. సో ఆడియన్స్ కూడా ప్రతిదానికి ఈజీగా పడిపోతారు. సింపతి వీడియోలు చేసేటప్పుడు అమ్మో శ్రీజాకి అన్యాయం జరిగిపోయిందా అని ఫీల్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో మొదట్లో పాపం ఉన్న వాళ్ళు ఈరోజు పరిస్థితి అర్థమవుతుందా, ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుందో అని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏదైతే ఓటింగ్ జరిగిందో చాలామంది తనుజ ఓట్స్ మాత్రమే పడ్డాయి అనుకున్నారు, కానీ కాదు. గతంలో శ్రీజాని సపోర్ట్గా చేసి నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడు నెగిటివ్గానే శ్రీజాకి వేస్తున్నారు. అందువల్లే ఆమెకు ఓటు పడలేదు అంటే 100 ఓట్లు ఉన్నాయి అబ్బా. ఒక 30 మంది గ్యారంటీగా తనుజ సపోర్టర్లో ఇంకొకళ్ళు భరణికి వేసేసారు. 30 ఓట్లు అయిపోయినాయి, ఇంకా 70 ఓట్లు ఉన్నాయి. ఈ 70 ఓట్లలో మీకు ఒక 40 లేదా 50 ఓట్లు శ్రీజ సింపథైజర్స్ ఉన్నారు అనుకోండి. 50 మంది వేస్తేనే కదా ఆ 50 ఓట్లు అక్కడ పడేవి. మిగతా ఓట్ల సంగతి ఎట్లా ఉన్నా సో వాళ్ళు వేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. దాదాపు ఇందులో ఒక 40 మంది. సో 100లో 40 తీసేస్తే 60, 60లో 30 ఆల్రెడీ భరణికి పడిపోయినాయి, ఇంకా 30 ఉన్నాయి. ఈ 30లో ఒక్కొక్కళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది తనుజాకి, ఇద్దరేమో అటు, ఇద్దరేమో ఇటు. లేకపోతే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇద్దరేమో ఇటు, ఇద్దరేమో అటు. అట్లా గుద్దేసరికి శ్రీజాకి చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఈరోజు కనిపిస్తుంది. సో హౌస్లో తాను ఎంట్రీ ఇస్తున్నప్పుడే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎంట్రీ ఇవ్వడం, వచ్చిన దగ్గర నుంచి మాధురి తనుజాతో ఉంటుంది కాబట్టి మాధురి మీద పడడం, తనుజాని టార్గెట్గా దిగడం, తనుజాని నేను ఒక ప్రత్యామ్నాయం అనుకోవడం, ఇట్లాంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ దొంగ డ్రామా ఆడేటువంటి ప్రయత్నం తను చేయడం వల్లే దెబ్బతినింది తను హౌస్లో అనేటువంటి మాటలు అయితే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి, మొత్తం చెప్పిన కాన్సెప్ట్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.